నువ్వే కోయిలై వారతానంటే తోటలా మారనా నీ కోసం. ప్రాణమా ప్రాణమా నువ్వే వేకువై చేరతానంటే తోరుపై చూడనా నీ కోసం. నేననే పేరులో నువ్వనే మాటలో నేను ఈ క్షణం ఎంత బాగుందో ప్రేమలా. ఓహో ప్రేమకి రూపమే ఇచ్చి దానికి ప్రాణమి పోస్తే ఉండగా విందుగా మనలాగా. నేస్తమా నువ్వే కోయిలై వాడతానంటే తోటలా మారనా నీ కోసం. ప్రాణమా ప్రాణమా నువ్వే వేకువై చేరతానంటే తోరుపై చూడనా నీ కోసం. నువ్వంటే ఎంత ఇష్టం సరిపోదే ఆకాశం. నాకన్నా నువ్విష్టం చూసావా ఈ చిత్రం. కనుపాపలో నా నీదే కళ ఎద ఏటిలో నా నువ్వే నా క్షణకాలమైన చాలే ఇలా అది నాకు వెయ్యేళ్ళే. ఈ పరీక్షణం కాలమే ఆగిపోవాలి. నేస్తమా నువ్వే కోయిలై వాడతానంటే తోటలా మారనా నీ కోసం. ప్రాణమా ప్రాణమా నువ్వే వేకువై చేరతానంటే తోరుపై చూడనా నీ కోసం. అలుపుస్తే కలని మిరే చెలిమౌతా నీ కోసం. నిదరస్తే తలవాల్చే ఓడినవుతా నీ కోసం. పెదవంచు పైన నువ్వే కదా పైటంచు మీద నువ్వే కదా నడుమంపులోన నువ్వే కదా ప్రతి చోట నువ్వేలే. అరచేతిలో రేఖలా మారిపోయావే. నేస్తమా నువ్వే కోయిలై వాడతానంటే తోటలా మారనా నీ కోసం. ప్రాణమా ప్రాణమా నువ్వే వేకువై చేరతానంటే తోరుపై చూడనా నీ కోసం.
తెలుగింటి పాల సంద్రము కనిపించిన కూన శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన జాన తెలుగింటి పాల సంద్రము కనిపించిన కూన శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన జాన అటువంటి అపరంజి అమ్మాయిని కనరండి చందమామ చందమామ కిందికి చూడమ్మా ఈ నేల వీధి నెల రోజులు చూసి నివ్వెరబోవమ్మా వెన్నెలమ్మ వెన్నెలమ్మ వన్నెలు చాలమ్మా మా అందుల నిన్నకు సరిగా లేవని వెలవెలబోవమ్మా పుత్తడి బొమ్మకు పుస్తెలు కడుతూ పురుషుడి ముని వేళ్ళు పచ్చని నడపై వెచ్చగరాసను చిలిపి రహస్యాలు నేలకు జారిన తారకలై ముత్యాల తలంబ్రాలు ఇద్దరి తలపులు ముద్దగా తడిపిన తుంటరి జలకాలు అందాల జంట అందరి కంటికి విందులు చేసే సమయాన అందాల జంట అందరి కంటికి విందులు చేసే సమయాన కలలకు దొరకని కలగల జంటని 10 మంది చూడండి తలతల మెరిసిన ఆనందపు తడి చూపుల అచ్చితలేయండి చందమామ చందమామ కిందికి చూడమ్మా ఈ నేల వీధి నెల రోజులు చూసి నివ్వెరబోవమ్మా వెన్నెలమ్మ వెన్నెలమ్మ వన్నెలు చాలమ్మా మా అందుల నిన్నకు సరిగా లేవని వెలవెలబోవమ్మా సీతారాముల కళ్యాణంలా కనిపిస్తూ వివాహం సనాతన ధర్మబద్ధమైంది. దృష్టి దోష పరిహారార్థం భాషికాలు ధరించి నిష్ఠా నియమాలు సూచించేందుకు మధుపర్కాలు దాల్చి దీక్షను తెలిపేందుకు కంకణం కట్టుకున్న వధూవరులు లక్ష్మీ నారాయణ సమానులు. అగ్నిసాక్షిగా పాణిగ్రహణం చేసి వరుడు వధువు మెడలో వేసే ముడుముళ్ళు సరస్వతి పార్వతీ లక్ష్మీదేవులకు సూచికలు. గార్హస్థ్యం త్రివర్గ ఫలదాయకమని తెలిపే దీపికలు. నడిచే 7 అడుగులు సఖ్యానికి ప్రతీకలు. అందుకే సఖ సప్తపదాభవ అని వైదిక మంత్రం. ఏకం ఇషే విష్ణుస్త్వాన్వేతు వంటి సప్తపది మంత్రాలు అనంత భావగర్భితాలు. మొదటి అడుగు జీవసారం కొరకు, 2వ అడుగు బలము కొరకు, 3వ అడుగు నియమం కొరకు, 4వది సంక్షేమం కొరకు, 5వది జీవరాశుల కొరకు, 6వది ఋతువుల కొరకు, 7వ అడుగు సప్తహోతల కొరకు విష్ణువు మిమ్ము అనుకూలపరచుగాక అని సప్తపది మంత్రార్థం.